ఏమి మాటలండి నిజంగా హనుమంటే మహానుభావుడు. అందుకే హనుమ యొక్క అవతారం రావడం వెనక చాలా ఒక గొప్ప స్థితి ఒకటి ఉంది. ఒకానొకప్పుడు అంజనాదేవి గర్భంతో ఉండగా ఒకసారి ఒక పర్వత గుహలోకి ప్రవేశించింది ఆవిడ. శాలిశూక నిభాభాసం, వడ్డుగింజ యొక్క పైభాగం పచ్చగా బంగారంలా ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి అంజనాదేవి ఒక బిడ్డని ప్రసవించింది. అందుకే హనుమకి ఆకుపచ్చ రంగేసేస్తుంటారు. అసలు హనుమ ఎప్పుడూ అలా ఉండరు. ఆయన కాంచనాద్రి కమనీయ విగ్రహం, కరిగించిపోత పోసిన బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటారు హనుమ. కాబట్టి శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదంగన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనేవని ఒక పిల్లవాడిని ప్రసవించింది ఆ గుహలో. ఆ పిల్లవాడు పుట్టగానే చాలా బలవంతుడుగా కనపడ్డాడు. వాడికి పళ్ళు పెట్టాలి, అందుకని పళ్ళు పట్టుకొస్తాను అని ఆవిడ వనంలోకి వెళ్ళింది. ఈ పిల్లవాడికి చాలా ఆకలేసి ఆయన రెల్లు పొదల్లో పడుకొని సుబ్రహ్మణ్యుడు ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు ఆకలేసి. అమ్మ కనపడలేదు. ఆయన లేచి బయటికి వచ్చాడు గుహలో. అంటే పుట్టగానే నడిచాడు ఆయన. నడిచి బయటికి వచ్చి ఆయనకి పుట్టుకతోటే తినాలనిపించినప్పుడు పండే తినాలనిపించింది. అంటే పుట్టుకతో శాకాహారి కాబట్టి ఇప్పుడు ఆయన మంచి పండు ఏమైనా ఉంటే బాగుండే అని ఇలా చూశారు. సూర్యబింబం కనపడింది. అబ్బాయి ఎంత బాగుందో, ఈ పండు చక్కగా మెరుస్తోంది, దీన్ని తిందాం అనుకున్నారు. కాబట్టి బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్ గ్రహీతు కామో బాలార్కం ప్లవతేం వరమధ్యగా. ఈ పండు బాగుంది, ఈ పండు తిందామని ఆయన ఒక్కసారి సూర్యమండలం వైపు ఎగిరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే సూర్యుడు చూశాడు, అరే ఇలా దగ్గరికి వచ్చేస్తున్నాడు ఈ పిల్లాడు, నా తేజస్సుకి కాలిపోతాడు. ఎందుకంటే ప్రతి క్షణం తేజస్సును పుంజేసుకుంటారు సూర్యభగవానుడు. ఆయన అనుకున్నారట, రాబోయేటటువంటి కాలంలో ఈయన వలన మహత్తరమైన ప్రయోజనం జరగాలి, కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదని తన తేజస్సుని ఉపసంహారం చేశారు.